RTI Live News. Ask for right. తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను నాయకులను అధిష్టానం గుర్తిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే మోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయం నుంచి పాత బస్టాండ్కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఉన్నదంటే అది నాయకులు కార్యకర్తల అభిమానుల వల్లేనని అన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తీరుస్తోంది, వారి బాధలను అర్థం చేసుకున్నది, వారి కష్టసుఖాలు తెలుసుకుని పరిష్కరించేది కేవలం ఒక్క మన తెలుగుదేశం పార్టీ అని, దానికి పూర్తి స్థాయి బాధ్యత వహించేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నేను ఆదర్శంగా తీసుకుని నా ఊపిరి ఉన్నంత వరకు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడుచుకుంటూ ప్రజాసేవకి అంకితం అవుతానని ఈ సభా వేదిక సాక్షిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హామీ ఇస్తున్నానని అన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కష్టం విలువ తెలిసిన నాయుడు గారు పాలసీలు తీసుకొచ్చి చాలా కుటుంబాలు పైకి వచ్చే, అందులో కూడా మాది అలాంటి కుటుంబమే. ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో ఒక చదువుకోవాలని కాంక్ష ఇచ్చిన అన్నింటిలో కూడా నా కుటుంబం ఎదిగింది. కుటుంబం ఎదగడే కాదు, ఆయన రాజకీయంలో పట్టేపడం జరిగింది. అంటే ఒక సొంత వ్యక్తిని చూసినట్టు చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిరంతరం మీకోసమే నా ఊపిరినంత వరకు తెలుగుదేశం కోసం పనిచేస్తాను. కార్యకర్తలే నా ప్రాణం, కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే సమస్తం అని తెలియజేస్తున్నాను. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే 83 నుంచి ఉన్నారో ప్రతి ఒక్కరికి, మీ అందరికీ పాదాలు పట్టుకుని అడుగుతున్న మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు ఇచ్చిన తెగువ అందరం కూడా నడిపిస్తామని. అలాగే మరీ ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం వస్తే మహిళల గురించి మాట్లాడాలి. ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళని ఈసారి తెలుగుదేశం కండువా పట్టుకొని వాళ్ళు కూడా చాలా వరకు ప్రచారంలో కీలక పాత్ర వహించారు, ఓటు దగ్గర వేయించారు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు 10 మంది ఉన్నారు, రేపు 1000 మంది అవ్వాల్సిన అవసరం ఉంది. మీ పాత్ర కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 33% మహిళా బిల్లు ఇందాక తెలియజేమని చెప్పుకున్నారు. మీరందరూ కూడా లేచింది మహిళలు, ఏడ కాదమో పరిగెడుతున్నారు మీరందరూ.